పేదరికాన్ని పారద్రోలడంతో పాడి పంటలు ఎంతో కీలకమని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. పేదరికాన్ని తొలగించడానికి చంద్రబాబు P4 పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. తెనాలి మార్కెట్ యార్డులో జరుగుతున్న 8వ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల పశువుల ప్రదర్శన పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఆలపాటి రాజా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒంగోలు జాతి ఎడ్లు అంటే దేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శమన్నారు. వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులు తగ్గి యాంత్రీకరణ పెరుగుతున్నా దున్నడం, ఉత్పత్తి రవాణా వంటి పలు వ్యవసాయ పనుల్లో ఒంగోలు జాతి ఎడ్లకు ఇప్పటికీ తిరుగులేదన్నారు. గత 5 ఏళ్లలో పాలనలో జగన్ వ్యవసాయం శాఖను మూతవేశాడని విమర్శించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో 93% స్ట్రైక్ రేటుతో గెలిస్తే ఎన్నికల అనంతరం జరిగిన 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. ఎందుకంటే ఇటువంటి పోటీలు ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు, ఈవేళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోటీల్లో అనేక మంది పాల్గొనేటువంటి పరిస్థితి. అంటే మన భారతీయ వ్యవసాయ వారసత్వం ఏదైతే ఉందో అటువంటి వారసత్వంలో ఈ యొక్క ఒంగోలు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయాన్ని, ఎందుకంటే ఈవేళ ఒంగోలు జాతి ఎద్దులు అని అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్ దేశంలోనూ కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి విషయం, ఒక అందరికీ మరి సుపరిచితమైన విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అయితే ఇటువంటి రోజుల్లో ఏదైతే వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునీకరణ కానివ్వండి, యాంత్రీకరణ కానివ్వండి, ఇటువంటివి ముందుకు వస్తున్నటువంటి దశలలో మరి ఇటువంటి సాంప్రదాయ మరి ఏదైతే వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా మరి తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా నేటి సమాజంలో మనందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మరి ఒంగోలు జాతి ఎద్దులకు ఒక ప్రత్యేకత. పర్టికులర్ గా ఏదైతే వ్యవసాయ భూముల దున్నడంలో కానీ అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేటువంటి విషయంలో ఒంగోలు జాతి ఎద్దులకి మరి సరిపాటి ఈ దేశంలో మరొక జాతి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి భారతీయ వ్యవసాయ సాంస్కృతిక వారసత్వాన్ని ఈవేళ తెనాలిలో పెద్ద ఎత్తున రాజేంద్ర ప్రసాద్ గారు కొనసాగిస్తూ రేపు భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా ఈ యొక్క ఒంగోలు జాతి మరి ప్రతిష్టతను తెలియజేస్తున్నందుకు మరి నిజంగా మరి మనందరి తరఫున కూడా మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి పోటీల వల్ల అనేకమైనటువంటి ఫలితాలు, ఏదైతే ఇటువంటి పోటీలతోటి మరి పర్టికులర్ గా మరి ఈ ప్రాంతంలో వాణిజ్య రంగం అభివృద్ధిలో కానీ, అదేవిధంగా పర్యాటక రంగం అభివృద్ధిలో కానీ, వ్యాపార రంగం అభివృద్ధిలో కానీ ఖచ్చితంగా ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పర్టికులర్ గా ఇటువంటి పోటీల ద్వారా రైతాంగం కూడా, అంటే ఎవరైతే ఒంగోలు జాతి ఎద్దుల్ని మరి పోషణ చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి పెరుగుతున్నటువంటి ధరలు కానీ, అదేవిధంగా కొనుగోలు శక్తి కూడా వాళ్ళకి పెరిగేటువంటి పరిస్థితి కూడా ఇటువంటి పోటీల వల్ల ఉంటుంది. అందులో కూడా పర్టికులర్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పురస్కారాలు అందుకోవడం ద్వారా కానీ, నగదు ప్రదానం చేయడం ద్వారా కానీ, గుర్తింపు పొందడం ద్వారా కానీ, వారికి ఇలా ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు ద్వారా కానీ, ఇలా ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు కానీ ఖచ్చితంగా ఆ యొక్క